మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మీకులతో సిలువకు కొట్టి దాని మీది చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో వారిని ప్రేమించి దేవుని యొక్క ప్రేమెంతో గొప్పదో వారికి మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి మానవ జాతిలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వారి కోసం ఆయన సిలువ మ్రాని మీద వేలాడి చనిపోయాడు, ప్రాణమే పెట్టాడు. దేనికోసము? పాపమును పరిహరించి మానవుని మరలా తన యొక్క స్వాధీనములోనికి పిలుస్తూ ఉన్నాడు. ఆత్మ ఆయన ఊది ఉన్నాడు గనుక ఆ ఆత్మను రక్షించుటకు, పాపము నివారణ చేయుటకు ఆయన సిలువ మ్రాని మీద చనిపోవలసి వచ్చింది. ఆయన రక్తము ప్రతి పాపము నుండి విడిపించింది. ప్రియులారా, కాబట్టి ఓ కొలసీ సంఘమా, మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీవ్రాతను ఆయన చేతితో తుడిచివేశారు. అంటే ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన, ఎంత మన కోసము త్యాగమైపోయాడు. ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మనకు ఆయనకు ఎటువంటి అడ్డు లేకుండా ఆ పత్రమును అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించారు. ఎందుకంటే మనము ఆయనతోనూ ఆయన మనతో సహవాసము చేయాలని, ఆయనతో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మానవుని పట్ల గొప్ప ప్రణాళిక ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆయన. గనుక ప్రతి పాపము విడిపించి దేవుని యొద్దకు వద్దాము. ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధానమును జీవించి ఆయన రాజ్యము పొందటానికి ప్రతినిత్యము కూడా లోబడి జీవించాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ ప్రేమ బలమైనది నాయన. ప్రాణమే పెట్టావు మా కోసము నాయన. తల్లి కానీ తండ్రి కానీ ఈ లోకములో అధికారులైన వారు కానీ స్నేహితులు కానీ చేయలేని త్యాగాన్ని నాయన, నీ బిడ్డైన నా కోసము నాయన ప్రాణం పెట్టిన మహనీయుడు. నీ ప్రేమ కొరకై వందనాలు. బిడ్డలందరిని దీవించండి. ప్రతి పాపము నుండి విడిపించి పరిశుద్ధపరిచి నీ కొరకు బ్రతికు వారిగా సహాయం చేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.